నమస్కారం. ముఖ్యంగా ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని దేశమంతా ప్రపంచమంతా తన గురువు కాబట్టి, మొదటి రాష్ట్రపతి కాబట్టి, రాష్ట్రపతిగా రిటైర్ అయ్యారు కాబట్టి, ముఖ్యంగా సామాన్యమైన కుటుంబంలో పుట్టి ఒక టీచర్గా ఒక రాష్ట్రపతిగా ఎదగడం అనేది తన జన్మదినాన్ని ఇలా నిర్హడంబరంగా, అంటే ప్రతి ఒక్క టీచర్ ఒక్కరు కూడా మరో వివేకానందుడి లెక్క సేవ చేస్తూ ఉన్నారు. సేవ చేస్తారు కాబట్టి తనని ఈరోజు స్మరించుకుంటూ ప్రతి టీచర్ను గౌరవిస్తూ ఉన్నారు స్టూడెంట్స్ అంతా కూడా. మరి కారణం విద్యకు అంత విలువ. అంటే ఇలా ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్రపతి కానీ, ఇలా ప్రధానమంత్రి గారు కానీ ఎంత హోదాలో ఉన్నా తను ఎంత ఢిల్లీకి రాజైనా ఆ గురువుకు శిష్యుడుగానే ఉంటారు. కాబట్టి ఆ శిష్యుడిని గౌరవించడం కోసం ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆ యొక్క టీచర్ని గౌరవించడం కోసం శిష్యులంతా కూడా ఈరోజు టీచర్లను గౌరవిస్తూ ఉన్నారు. మరి ఈ సందర్భంగా ప్రభుత్వము ప్రైవేటు రెండు మిక్స్డ్ ఎకానమీలో ప్రభుత్వ పరంగా అనేక రకాలుగా లబ్ధి పొందుతూ ఉన్నారు. అది తప్పు కాదు. ప్రభుత్వం విద్యను కల్పించాలి కాబట్టి విద్యా వైద్యాన్ని రెండింటిని కూడా ఆర్టికల్ ఏదైతుందో భారత రాజ్యాంగం ప్రకారం దానికి అనుగుణంగానే వారికి ఉచిత విద్యను, ఉచిత వైద్యాన్ని ప్రజలకు అందిస్తూ ఉన్నారు. మరి ఇది భారతదేశం అంతా ప్రభుత్వానికి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి కాబట్టి ఇన్ఫ్రా కానీ, టీచర్స్ రిక్రూట్మెంట్ కానీ, మరి ఈ మిక్స్డ్ క్రమంలో ప్రైవేట్ విద్యారంగం అనేది ఈరోజు 60% ఉంది. ప్రభుత్వానికి మిన్నగా ఉంది, ప్రభుత్వానికి గొప్పగా ఉంది. మరి ఇంత చక్కటి విద్యను అందించే ఏదైతే టీచర్లకు ఉన్నారో, ప్రభుత్వంకి ఏదైతే కల్పిస్తూ ఉన్నదో, ఏదైతే ఆరోగ్యపరంగా కానీ, బీమా పరంగా కానీ అనేక స్కీమ్స్, ఇలా టీఏలు, డిఏలు, సాలరీస్, పెన్షన్స్ అన్నీ కూడా ప్రభుత్వ టీచర్లు లబ్ధి పొందుతూ ఉన్నారు. మరి ప్రైవేట్ పరంగా పనిచేసే టీచర్లు ఏ ఒక్కరికి కూడా ఈరోజు కేవలం జీతం మాత్రమే ఇస్తా ఉన్నాం. ఆ జీతం చాలించాలని కేవలం కుటుంబ అవసరాల నిమిత్తమే జరుగుతూ ఉంది. వాళ్ళ యొక్క పిల్లల చదువులు కానీ, వాళ్ళ కుటుంబ అవసరాలు కానీ, వాళ్ళ వ్యక్తిగత అవసరాలు కానీ. అదే ఆరోగ్యపరంగా ఏదైనా జరిగినప్పుడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చూస్తూ ఉన్నాయి, ఎలా లక్షల రూపాయలు ఖర్చు అవుతూ ఉన్నాయి. ఈరోజు జరుగుతున్న చరిత్రలో, ఈ ప్రపంచంలో, ఇప్పుడున్న వాతావరణంలో చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. వాళ్ళ జీవన ప్రమాణాలు చాలా ఇబ్బందుల్లో ఉన్నాయి. మరి ఈ సందర్భంగా నేను కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే, మా టీచర్లందరికీ కూడా, మా విద్యాసంస్థలో పనిచేసే టీచర్లందరికీ కూడా జీవిత బీమా కింద ఒక 10 లక్షలు, అలాగే ఆరోగ్య బీమా కింద ఒక 10 లక్షలు, ఇలా ఒక కూలీ, ఇలా ఒక వ్యవసాయ కూలీ కావచ్చు, రైతు కావచ్చు, ఇలా లేబర్ కావచ్చు, ఒక అడ్వకేట్ కావచ్చు, అనేక మంది చనిపోతే ఒక 5 లక్షల నుంచి 10 లక్షల వరకు ఇస్తూ ఉన్నారు. మరి వాళ్ళందరినీ తయారు చేసిన ఎవరంటే ఇలా మా ప్రైవేట్ టీచర్లు. మరి అదే టీచర్ను గుర్తించాలని కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాను. ఈ శీతాకాల ప్రత్యేక సమావేశాలలో ఖచ్చితంగా లోక్సభలో, రాజ్యసభలో దీని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు కూడా దీనిపైన ఆమోదించి వెంటనే ప్రతిపాదనను లోకసభకు, రాజ్యసభకు పంపిస్తే ఖచ్చితంగా, ఎందుకు మీ దగ్గర ఇలా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 1947 నుంచి లక్షల కోట్ల రూపాయలు ఏదైతే ఎడ్యుకేషన్ సుంకం ఏదైతే ఉందో ఆ సుంకం ఇలా 2% కడతా ఉంది. కొన్ని లక్షల కోట్ల రూపాయలు మీ దగ్గర మూలుగుతా ఉన్నాయి. మరి ఇలా విద్యా వ్యవస్థను పకడ్బందీగా ప్రైవేట్ విద్యా సంస్థలు పనిచేస్తూ ఉన్నాయి. ఆ పనిచేసే టీచర్లందరినీ కూడా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం దీనిపైన చొరవ తీసుకొని కేంద్ర ప్రభుత్వం వెంటనే కోట్ల మంది విద్యార్థులు తయారు చేసి ఎవరైతే ప్రపంచానికి అందిస్తుందో మా టీచర్లను గుర్తించి వెంటనే 10 లక్షల బీమా, 10 లక్షల ఆరోగ్య బీమా ఇవ్వాల్సిందిగా గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాను దీన్ని ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అన్ని రాష్ట్రాల్లో, అన్ని కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఖచ్చితంగా దీనిపైన ఉద్యమాన్ని కూడా చేపట్టబోతున్నామని, ఇది వచ్చేంత వరకు కూడా ప్రస్మా సంఘం కానీ, నేను కానీ, నా మిత్రులు కానీ ఆగరని చెప్తూ ఖచ్చితంగా ప్రభుత్వం దీన్ని చొరవ తీసుకోవాలని, ఖచ్చితంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెంటనే దీనిపైన స్పందించి వెంటనే దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సింది కూడా